ललिता माता शम्भुप्रिया जगतिके मूलं नीवम्मा श्रीभुवनेश्वरी अवतारं जगमन्तकिकी आधारं हेरम्बुनिकी मातरुगा हरिहरादुलु सेविंपा चण्डुनि मुण्डुनि संहारं चामुण्डेश्वरी अवतारं पद्मरेकुला कान्तुलनो बाला त्रिपुरा सुन्दरिगा हंसवाहना रूपिणिगा वेदमातवै వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజా నిలయనిగా శ్రీమత్త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్తవస్త్రము ధరించి రణరంగమును ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దిని వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరైనావు ఖడ్గము శూలము ధరించి పాశుపతాస్త్రము చేబూని సుందని సుంబుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆర్తత్రాణ పారాయణివే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకరా పూజితవే అపర్ణదేవి రావమ్మా విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి భగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి ఆసుతోషిని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదాంబ దక్షుని ఇంట జనించి సతీదేవి
చాలించి అష్టదశపీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబ. శంకు చక్రములు ధరించి రాక్షస సంహారమును చేసి లోకరక్షణ చేశావు. భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారిక దేవతగా పరమ శాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండా కైలాసం వేపులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి నృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములు యోగినులకు ఆదీశ్వరి అయి అంకుశాయుధాధారిణిగా భాసిల్లెను శ్రీ జగదాంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి. సింహవాహినిగా వచ్చితివి. మహామేరుగు నిలయనివి మందార కుసుమాలతో మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీ లీలా చిద్విలాసమే నీ సృష్టి. చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా శాంభవి అవతారం. అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ. అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రామమ్మ. జ్ఞానం అందరికివ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము. నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కదటేర్చి కనికారముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి. అవతారములు దాచితివి. అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరి దునుమాది అపరాజితవై వచ్చితివి. గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకుని అంతట నీవే నిందిటివి. కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమీయగరావమ్మ. భక్తుల కష్టం తీర్చమ్మ. ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయవై దయచూపు. కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లలు తెచ్చితివి మనసును నీకే ఇచ్చితివి.
మగువలమంతా చేరితివి నీ పారాయణ చేసితివి త్రిమాతృరూపాలైతమ్మా సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము 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 इति श्री ललिता चालीसा सम्पूर्णम्।